ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను దేశ రాజధాని ఢిల్లీలో కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారికంగా భేటీ కావడం చంద్రబాబుకు ఇదే మొదటిసారి. ప్రధానమంత్రితో ఆయా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి చర్చించనున్నారు. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తోనూ భేటీ కానున్నారు. ప్రధానితో చంద్రబాబు ప్రధానంగా రాష్ట్ర విభజన అంశాలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చర్చించనున్నట్లు సమాచారం. మోదీ బాబు మీటింగ్ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలపై ఓ లుక్కేద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలవనున్నారు. ప్రధానితో బాబు ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించనున్నారు. వాటిలో విభజన చట్టానికి చెందిన అంశాలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించనున్నారు. ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో సంబంధించిన ఇప్పటి వరకు పరిష్కారం కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఆర్టీసీకి సంబంధించి 9th షెడ్యూల్లో ఇప్పటికీ పరిష్కారం కాని అంశాలు ఉన్నాయి. అలాగే 23 కార్పొరేషన్ల ఆస్తులు, తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, 10 షెడ్యూల్లో 30 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటితో పాటు రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త, లేబర్ వెల్ఫేర్ ఫండ్, కమర్షియల్ ట్యాక్సెస్, పవర్ బిల్స్ అంశాలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. దానిపై ప్రధానితో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించాలనుకుంటున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటిసారి అధికారికంగా ఢిల్లీ వెళుతున్నారు. దీంతో ఈ పర్యటనకు అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే చంద్రబాబు ఇటీవలే పోలవరం ప్రాజెక్టు వద్ద వెళ్లి స్వయంగా పరీక్షించి వచ్చారు. దీంతో పాటు అమరావతిని సందర్శించి వచ్చారు. ఈ 5 ఏళ్లలో ఇంత డ్యామేజీ జరిగిందో అధ్యయనం చేశారు. దీంతో పాటు అభివృద్ధి చేయాల్సిన ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇక రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ శాసనసభలో త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధానంగా అమరావతితో పాటు పోలవరం పెద్ద ఎత్తున నిధులు తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. దీంతో పాటు పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మోదీతో మాట్లాడి ఆమోదముద్ర వేయించుకోవాలని చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఆయన తన వెంట ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ఇతర మంత్రులను ఢిల్లీకి తీసుకువెళుతున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన దేశ రాజధానికి వెళ్లారు. ఢిల్లీలో దిగిన వెంటనే బాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలవనున్నారు. తన పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు. దేశ రాజధాని ఢిల్లీ వెళ్లడానికి ముందు చంద్రబాబు తన మంత్రులతో పాటు ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర మంత్రులు, అధికారుల ముందు ఏ అంశాలను ప్రస్తావించాలో, వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలో ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబట్టాలని చంద్రబాబు ప్రధాన ఉద్దేశం. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా కేంద్రం నుంచి వీలైనంత వరకు ఎక్కువ మొత్తంలో నిధులు సేకరించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు నాయుడు అధికారులతో ముచ్చటిస్తూ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున సబ్సిడీలు రాబట్టేందుకు ప్లాన్ చేయాలని సూచించారు. అలాగే వ్యవసాయ రంగంతో పాటు దాని అనుబంధ రంగాలకు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు కేంద్రం నుంచి సబ్సిడీలను రాబట్టాలని కోరారు.
రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాల నుంచి విపరీతమైన బాధలు పడ్డారు. గత పాలకుల చేతిలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర ప్రజలు తమపై నమ్మకంతో గెలిపించారు. అదే నమ్మకంతో పనిచేసి కేంద్రం నుంచి వీలైనంత వరకు లబ్ధి పొందాలని బాబు తన మంత్రివర్గంలో సహచరులతో పాటు అధికారులతో ముచ్చటిస్తూ అన్నారు. అలాగే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది. టీడీపీకి చెందిన మంత్రులు కూడా కేంద్రంలో ఉన్నారు. టీడీపీ మంత్రులతో పాటు ఎంపీలు మద్దతుతో రాష్ట్రానికి వీలైనంత ఎక్కువగా నిధులు సమకూర్చాలనేది బాబు వ్యూహం. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంది. పెండింగ్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు సేకరించి వెంటనే రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని బాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక మోదీ విషయానికి కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. సాధారణ మెజారిటీ 272 స్థానాలకు గాను బీజేపీ 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రధానిగా మోదీ 3వసారి పదవి చేపట్టాలంటే ఇటు చంద్రబాబు అటు జేడీయూ మద్దతు తప్పనిసరి. ప్రభుత్వం నిలబడాలంటే చంద్రబాబు నితీష్ కుమార్ మద్దతు అవసరం. బాబు డిమాండ్లను మోదీ అంగీకరించక తప్పని పరిస్థితి. ఈ అవకాశాన్ని బాబు ఎలా సద్వినియోగం చేసుకుంటారన్న ఆసక్తి ఇటు ఏపీ ప్రజల్లో నెలకొంది. మరి మొదటి పర్యటనలో బాబు ఎన్ని డిమాండ్లను సాధించుకువస్తారో అని ఏపీ ప్రజలు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. మరి వారి ఆశలు అడియాసలు కారాదని ఆశిద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ బాబు.